10 మంది కూడా వాడతారనమాట. అవి మొత్తం బ్లాండ్ అయిపోయి మన తప్పవేలు తరపున యూజ్ చేసుకున్నాం అనుకో, మన వల్ల ఇంకొక ఆమె నెంబర్గా అయినందుకు ఆమెకు వస్తుంది, ఇంకో నెంబర్ అయినందుకు ఆమెకు వస్తుంది, ఇంకొక నెంబర్ అయినందుకు ఆమెకు బెనిఫిట్ ఉంటుంది. ఈ అందరు కలిసి ఇట్లా చేయటం వలన లేడీస్ మనం ఈ చేసుకోవచ్చు, వాసవి క్లబ్లో ఉండొచ్చు, ఇంట్లో పని చేసుకోవచ్చు, ఇట్లా బిజినెస్ చేసుకోవచ్చు. జెంట్స్కి కూడా ఇట్లా ఉపయోగపడతాము, నువ్వు మంచి పని చేస్తున్నామని ఇంట్లో కూడా మెచ్చుకుంటారు. ఎట్లా ఇంకా టైం ఉందంట, ఇంకా టైం ఉందంట. ఇంకా ఉంది, టైం ఉంది. చాలా స్పీడ్ మాట్లాడినా. ఇంకో ప్రోడక్ట్ చెప్పండి. ఇంకేమైనా నెక్స్ట్ మీడియాకి వచ్చేది ఏదైనా ప్రొడక్ట్ చెప్పాలి. మంగాపురం గోల్డ్ పేస్ట్, గోల్డ్ పేస్ట్ ప్రతి ఇంటికి బ్యూటీ టిప్స్ ఉంటారు. బ్యూటీ బాగుండా బిజినెస్ అనేది మాది పురుకోస్ తార్పాలినండి. ఆ తార్పాలిని కూడా కస్టమర్లకి ఎలా చెప్పాలంటే, ఆ పురుకోస్ అనేది మా బిజినెస్ కూర్చుంటాను అని చెప్తున్నాను సార్. మరి బిజినెస్ లో కస్టమర్కి కూడా ఇట్లా ఉన్నది రేటు అని చెప్పి ఎవరో చెప్పింది, వాళ్ళు పక్కన వాళ్ళు ఇంత ఇస్తున్నారు అని చెప్పినా సరే వాళ్ళు తోక తక్కువ వేయచ్చు, కానీ మేము బరాబర్ ఉంటుంది మీకు తెలుసుకున్నా కానీ రేపుడు కూడా మా షాప్కి వచ్చి ఇంత బెస్ట్ అని మీరే చెప్తారని చెప్పేసి మేము ఇట్లా అన్ని వెరైటీగా ఉంటాయి అని చెప్పేసి కానీ మాది నార్మల్ వాన కవర్లు కానీ హోల్సేల్గా ఇస్తాము. ఎక్కడ లేని రేట్లు కూడా ఇక్కడ వస్తాయి, మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడ కూడా అట్లా ఎప్పటికీ మన 20 years అయినా కానీ ఆ షాపు డెవలప్ చేసుకొని నలుగురితో మాట రాకుండా మనం బెస్ట్గా ఆ షాపు ఉండటానికి కారణం ఏంటంటే మన మాటలతో చేతలతో చేసుకుంటా వాళ్ళని ముందుకు రప్పించి అది కొనగలగాలి. కానీ వాళ్ళని వచ్చి ఏంటి మాకు ఓపీ లేనప్పుడు కూడా ఇస్తున్నాం అని అన్నాం అనుకో, వాళ్ళు పక్క షాప్కి వెళ్ళిపోతారు. ఆ పక్క షాపు వాళ్ళని రాబట్టుకొని ఇంకో రూపాయి తగ్గిస్తాడు, తగ్గించి రేపొద్దున వచ్చినప్పుడు రేట్ ఎక్కువ వేసేస్తాడు. అప్పుడు వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకుంటారు, మనది లో అయిపోతుంది అన్నమాట. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా అందరూ? రోజు ఉదయం నిద్ర లేచినప్పుడు ఏం చేస్తారు జనరల్ గా? నిజమా? ఇంకా ఏదో అంటున్నాను. కళ్ళు తెరిచిన తర్వాత కొంచెం నుంచి కింద దిగుతారు కదా, ఏమని నమస్కారం చేస్తారు? ఎవరైనా ఒక శ్లోకం ఏం దండం పెట్టుకుంటారు? ఏదో ఒకటి పేరు చదువుకుంటారు. చెప్పకూడదు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పి లేచి కింద భూమిదేవికి నమస్కరించి లెగుస్తాం. కింద అలానే దండం పెట్టుకోకూడదు, కొంచెం ఊదుకోవాలన్నమాట. కదా హలో ఓకే, అది కనీస ధర్మం. అలా చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసినా చేయడానికి మర్చిపోయి హడావిడిలో కొంతమందికి అర్జెంట్ అయిపోయింది వెళ్ళిపోతారు కదా, అవన్నీ గుర్తుండవు కదా, సహజం అది. అలా ఎవరికి తెలియకుండా ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి. శ్లోకాలు నేర్చుకోగానే కాదు, వాటికి కొంచెం మీనింగ్ కూడా తెలియాలి. మనం అసలు ఎందుకు చెప్తున్నాం ఆ శ్లోకం అని కూడా తెలియాలి కదా. అలాగా శ్లోకాలు తెలిసి వాటి మీనింగ్ తెలిసి వాటిలో కొంచెం అభ్యసించాలి అంటే, కొంచెం వాటిల్లో మనం నైపుణ్యం తీసుకోవాలి అంటే సంగీత కళాశాలలకు కానీ
స్కూల్స్కి కానీ ఎవరైనా పాటలు చెప్తున్నా, శ్లోకాలు చెప్తున్నా, సత్సంగాలు కూడా చెప్తుంటారు కదా అక్కడక్కడ, అవి కొంచెం వినడం అలవాటు చేసుకోవాలి. మేము కొత్తగా సంగీత కళాశాల, శ్రీ త్యాగరాజ సంగీత కళాశాల అని ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నాం. అందరూ అందులో చేరండి. సంగీతం ఒకటి మనం పాడుకోవడానికే కాదండి, చాలా మంది పిల్లలకి ఇప్పుడు బాగా ఏడుస్తుంటారు, జోలపాట పాడితే నిద్రపోతారని అనుకుంటారు, కానీ వాళ్ళకి పాటలు రావు. ఏదో పాడుతుంటారు, అది మాధుర్యంగా పాడితే నిద్రపోతారు కదా. అలా నేర్చుకోవాలి అంటే కొంచెమన్నా అందులో శిక్షణ పొందాలి. సంగీతం అనేది పాడుకోవడానికే కాదు, ఆరోగ్యపరంగా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. మా కళాశాలలో కోలాటము, సంగీతము అండ్ సింగింగ్, అంటే సంగీతం వచ్చిన వారికైతే పాటలు వినంగానే అది మైండ్కి అప్ అండ్ డౌన్స్ కానీ హెచ్చు స్థాయిలు అవన్నీ బాగా అర్థమవుతాయి. అదే రాని వాళ్ళకి అర్థం కావు కదా, కాబట్టి శిక్షణ పొందాలి. మా కళాశాలలో చేరిన వారికి కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఇస్తామన్నమాట. 4 ఏళ్ళు కోర్సు ఇప్పించి ఎగ్జామ్స్ రాయించి డిప్లొమా ఇప్పిస్తాము. సమ్మర్ క్యాంప్స్, షార్ట్ టర్మ్ కోర్సు పెడతాము. ఈ కోలాటం కూడా చేసినందువల్ల ఏంటంటే ఆడతాం కదా, 2 కర్రలు ఉంటాయి చేతుల్లో. కోలాటం అంటే ఐడియా ఉంటుంది కదా, 2 కర్రలు ఉంటాయి చేతుల్లో. ఇలా పైకి కిందకి ఆడినప్పుడు కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ అవుతాయి. వంగుతాము, అప్ అండ్ డౌన్స్ చేస్తాం, అన్నీ చేస్తాం కదా, ఎక్సర్సైజ్ అయింది. వాటి వల్ల బ్లడ్ ప్రెషర్, షుగర్ కంట్రోల్ అవుతాయి, ఎక్సర్సైజ్ అవుతుంది. జీవితానికి ఒక మనిషికి పెళ్ళి అనేది టర్నింగ్ పాయింట్. పెళ్ళి అనేది 7 అడుగులు ఎంత ముఖ్యమో అలాగే సంగీతం కూడా బాడీకి, ఆరోగ్యానికి ఆ 7 స్వరాలు సరిగమ పదని అవి కూడా అంతే ముఖ్యం. సో మా సంగీత కళాశాలలో చేరండి, ఈ అనుభవాలన్నీ చవి చూడండి. థ్యాంక్ యూ సార్. స్నేహితులారా, నిన్న మనకిచ్చిన అసైన్మెంట్లోనేమో వ్యాపారం గురించి ఎలా 3 రోజులు పెంచుకోవాలని చెప్పారు. నేను నా పిల్లలకు వ్యాపారం ఒక చెప్పేశాను, వాళ్ళకి ఎలా చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటున్నారు. నా మటుకు నేను వీలైనంత మందికి ఎక్కువగా సేవ చేయాలని, నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటాను. ప్రయాణాల్లో మొట్టమొదటి నేను వెతుక్కునే వ్యక్తులు నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బాధాతత్వ ఉన్నంత ఉన్నారా, వాళ్ళ మైండ్ను చూసి, మొక్కల్ని చూసిన వెంటనే తెలుసుకుంటూ ఉంటాను. వాళ్ళతో మాట కలిపి వీలైనంత వరకు చక్కటి సెషన్స్, మెంటల్గా వాళ్ళు ఫ్రీగా ఉండటానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నా ప్రతి ప్రయాణంలో నేను ప్రయాణం చేసి దిగే లోపల నాకు సెండ్ ఆఫ్ ఇస్తుంటారు నా కో ప్యాసింజర్స్. ట్రైన్లో కానివ్వండి, ఫ్లైట్లో కానివ్వండి, బస్సులో కానివ్వండి, అర్ధగంట ప్రయాణం చేసినా, అర్ధరోజు ప్రయాణం చేసినా ఖచ్చితంగా ఎక్కించేప్పుడు సెండ్ ఆఫ్ ఎవరు ఉండరు, తీసుకోవటం రిసీవ్ ఎవరు ఉండరు. కానీ దిగే లోపల నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం సార్, చాలా చక్కటి సెషన్స్ చెప్పారు అని రకరకాల వయసు వాళ్ళకు రకరకాలుగా చెప్తూ ఉంటాను. మనందరం చాలా మందిగా తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నాం కనుక మనందరం అనుకునేది మేము చెడిపోయాం, మా పిల్లలు బాగుంటారు. మనం ఏమీ చెడిపోతాం. మనం నిజానికి 95% మార్పులు తీసుకున్న వాళ్ళం. ఎందుకంటే మనకన్నా లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా, ఎన్నో రకాలుగా సమాజంలో చూస్తే మనకు భగవంతుడు అన్ని కల్పించాడు, ఇంత చక్కటి ఇది ఇచ్చాడు. మన అందరికన్నా బాగున్నాం. మన పిల్లలు చక్కగా పెంచుకుంటుంది. మనలో పాజిటివ్ థింకింగ్ రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి, మనం చేసేటువంటి పనిలో ఇన్వాల్వ్మెంట్ కావాలి, మనం చక్కగా చేయగలుగుతాం అనేటువంటిది మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలి. అందువల్ల ఏంటంటే నేను ఈ క్లాస్కి రావడానికి కూడాను నా ఉద్దేశం నేను ఎక్కువ సమయాన్ని సోషల్గా ప్రతి మందికి ఉపయోగపడడానికి వాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఐ ఫీల్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మీరు వెనక్కి వెళ్ళిపోతారా, లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే. మన హిందువులందరికీ కూడా ఆరాధ్య దేవుడు రాములు వారు. ఎందుకంటే తండ్రి మాట జవదాటిని రాములు వారు. ఆ ఆదర్శ పురుషుని నేను తీసుకుని ఆయన సుగుణాలు వాటివన్నీ నేను చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు లక్ష్మీ
జ్యువెలర్స్ అనే బంగారం వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారాన్ని నువ్వు చేయాలి, వేరేది కాదు చేయకూడదు, ఇదే చేయాలి అంటే నేను ఎడ్యుకేషన్ బీకామ్ మధ్యలో ఆపేసి ఈ బంగారు వ్యాపారాన్ని నేను తీసుకున్నాను. మా నాన్నగారు వ్యాపారం చేసేటప్పటికి అది ఓన్లీ ఆర్డర్ బేసిక్, ఆర్డర్ తీసుకుంటాం, వస్తువులు తయారు చేయించి ఇవ్వడమే. కానీ నేను వచ్చిన తర్వాత ఆర్డర్ని కూడా ఆర్డర్ చేస్తూ రెడీమేడ్ రంగంలోకి తీసుకొచ్చి ఆ రెడీమేడ్ రంగంలోంచి ఇప్పుడు మళ్ళీ హోల్సేల్ రంగంలో కూడా నేను కొత్తగా దిగాను. ఈ మధ్య కాలంలో దిగాను. సిల్వర్ అండ్ గోల్డ్ ఈ రెండు కూడా తీసుకుని ఆ సిల్వర్ చిన్న చిన్న మెటీరియల్స్ అంటే అందరూ కూడా హోల్సేల్ పెద్ద పెద్దవి చేస్తున్నారు. కానీ నేను ఏంటంటే చిన్న చిన్న మెటీరియల్స్ అంటే లాకెట్స్, రింగ్స్ ఇవన్నీ నేను తీసుకుని వాటి వల్ల ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఇచ్చినా నాకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఆ సిల్వర్ ఎక్కువ దాని చిన్న చిన్న ఐటమ్స్ మీద దృష్టి పెట్టడం వల్ల నాకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దాని మీద దిగాను నేను. అది పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అనే ఉద్దేశంతో దానికి దిగి ఆ వ్యాపారం ప్రారంభించాను నేను. ఇప్పుడు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అది. అలాగే జ్యువెలరీ కూడా హోల్సేల్లో ఈ మధ్య కాలంలో ఇంకా దిగుదామని నేను అనుకుంటున్నాను. ఆ హోల్సేల్లో కూడా చైన్స్, రింగ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రారంభించాం. అది దాన్ని అలాగే ఈ మధ్య కంప్యూటర్ కూడా అరేంజ్ చేసి ఆ కంప్యూటర్లో ఎక్కడెక్కడ మన ఇంటర్నెట్ ద్వారా చూపించి లేడీస్కి మనం మెయిన్ ఆకట్టుకోవాల్సింది లేడీస్నే నా జ్యువెలరీ విభాగంలో. అందువల్ల వాళ్ళందరికీ కూడా జ్యువెలరీ విభాగంలో ఇప్పుడు కొత్తగా టెంపుల్ జ్యువెలరీ అని, ఈ జ్యువెలరీ అని బాగా వస్తున్నాయి. ఆ జ్యువెలరీ చూపించి లేడీస్ చూపిస్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కంప్యూటర్లో చూపగానే పుస్తకాలు చూపించి కానీ కంప్యూటర్లో చూడగానే ఇది బాగుంది అనగానే చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి నా ప్రోడక్ట్ తీసుకుంటారని ఉద్దేశం. ఎక్కువ ఏంటంటే జెంట్స్ కన్నా లేడీస్, ఎందుకంటే ఈ షాప్ బాగుంది ఇలా చూపిస్తున్నారు ఈయన అని వాళ్ళ ముగ్గురు వాళ్ళు తింటారు. అందువల్ల ఏంటంటే అక్కడ నా షాప్ అందువల్ల లేడీస్కి అట్రాక్టివ్ చేసుకుందాం ఉద్దేశంతో నేను ఈ రంగంలో దిగి చేస్తున్నాను. అలాగే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నా వ్యాపారం. వెయిట్ శ్రీరామ్ ఒక్క నిమిషం, మీరు స్పెసిఫిక్ అడిగారు కనుక బాగా వచ్చిందా? ఒక్క సెకండ్, సూపర్, సారీ. ఎందుకు సౌండ్ లేదు? బాబుజీ కాంప్లెక్స్, నేను ఆయిల్ బిజినెస్ మాది. చేతులు ముందు పెట్టండి. ఆయిల్ బిజినెస్ మాది. నేను ఇయర్లీ 3 to 4 క్రోర్స్ అమ్మోలు ఉన్నది. ఆయిల్స్ ఓన్లీ ఎడిబుల్ ఆయిల్స్. మేము 350 to 400 అవుట్లెట్స్ కవరేజ్ ఉంటుంది. అంతా నెట్వర్క్ అంతా బాగుంటుంది. కానీ ఆయిల్స్ వచ్చే కస్టమర్కి ఒక ఆయిల్ ఎలా వాడితే ఆరోగ్యం ఎలా బాగుంటుంది అని చెప్పి ఆయిల్ టెక్నాలజీ గురించి చెప్పి ఎడ్యుకేట్ చేసి ఎలా వాడితే ఆరోగ్యం, ఏ ఆయిల్స్లో ఏ విటమిన్స్ ఉంటాయి, ఏ విటమిన్స్ ఉంటే బాడీకి ఏది పని చేస్తుంది అని ఎక్కువ సర్వీస్ మోటివ్గానే నేను డీల్ చేస్తాను. కానీ బిజినెస్ మోటివ్గా డీల్ చేయను అనమాట. అయినా సరే నా టర్నోవర్ గ్రోత్ కానీ ఏదైనా కస్టమర్ రెస్పాన్స్ బెస్ట్ రెస్పాన్స్, వచ్చిన కస్టమర్ని రెస్పాన్స్గా రిసీవ్ చేసుకొని వాళ్ళని ఎలా మోటివ్ చేస్తే మళ్ళీ రిప్లైగా వస్తుందా అని చెప్పి మోటివ్ చేసి ఎడ్యుకేట్ చేసి పంపిస్తాను. అందువల్ల నేను కౌంటర్లో లేకపోయినా ఈవెన్ ఎవరున్నా సరే మా టర్నోవర్ తగ్గకుండా ఇయర్లీ క్రోర్స్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అందువల్ల ఎవరైనా సరే సర్వీస్ మోటివ్గా చేసి బిజినెస్ ప్లస్ ఆరోగ్యరీత్యా చేయాలని కోరుకుంటూ అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు. ఇంకా నేను విజలేదు కదా, మాట్లాడండి, ఇంకా చెప్పండి. ఇంకా ఉన్నదంతా చాలా కోట్ల బిజినెస్, కోట్ల టర్నోవర్ అంత సింపుల్గా అయిపోతుంది. ఎవరికి చెప్పడం ఇష్టం లేదన్నమాట. మీరు ఏం చేస్తారు, ఎలాగ ఏం చేస్తారు కరెక్ట్గా చెప్పండి. కస్టమర్ని ఎలాగ గ్రిప్లో పెట్టుకుంటారు? కస్టమర్ని ఏ ఆయిల్ వాడితే ఏ విటమిన్స్ ఉంటాయి, బాడీకి ఎలా, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ కొన్ని విటమిన్స్ ఉంటాయి. ఏంటో చెప్పండి, విటమిన్స్ ఏంటో చెప్పండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఒరిజినల్ అని, విటమిన్ ఏ, విటమిన్ బి అని. అదే సన్ నుంచి తీసుకోండి, రైస్ బ్రౌన్ ఆయిల్ అనుకోండి, B12, B2 ఉంటుంది, క్యాస్టబుల్ కానీ ఏదైనా ఉంటే పోతుందని చెప్పి అలా ఇండికేట్ చేస్తాను. జిఎన్ అనుకోండి,
బ్రెయిన్లో ఒక నరం అనేది ఉంటుంది. ఆ నరానికి గ్రౌండ్ నెట్ అనేది వాడితే ఆ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తాను. అలా ఎడ్యుకేట్ చేసి నేను చేస్తాను. మరి ఆలివ్ ఆయిల్ స్పెషాలిటీ ఆలివ్ ఆయిల్ అది ఓన్లీ మిడిల్ పీపుల్స్ వాడలేదు, కాస్ట్లీ పీపుల్స్ వాడతారు కాబట్టి దాని బదులు సోయాబీన్ ఆయిల్ వాడుకోవడం బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్ అని కొలెస్ట్రాల్ ఫ్రీ కొలెస్ట్రాల్ ఉంటుంది అసలు ఆయిల్లోని? ఓన్లీ జీఎన్ ఒకటే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొంత ఆయిల్స్లో అన్నింటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది, అన్ని జీరో. మనం జీరో ఉన్నప్పుడు కూడా ఊరిని పెద్ద అడ్వర్టైజ్మెంట్ అయితే కొలెస్ట్రాల్ ఫ్రీ అని అందరినీ పూల్ చేస్తాడు. కొలెస్ట్రాల్ అంటే అది ఓన్లీ యాడ్ సపోర్ట్, కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయడానికే కానీ యాక్చువల్గా ఆయిల్ ఏం లేదు. ఎంత లెస్ ఆయిల్ వాడితే అంత ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఆయిల్ వాడకూడదు, ఆయిల్ తగ్గించాలి. ఆయిల్ మానేస్తే మీరు టర్న్ ఓవర్ పరిస్థితి. మా మదమ్మ డౌట్ వచ్చింది. బిజినెస్ పర్పస్ కాదు, హెల్త్ ఆఫ్ వ్యూలో వాడవలసిన వరకే వాడవాలి. ఇప్పుడు మీరు ఎంత వాడతారు ఆయిల్? మా మంత్లీ 2 to 3 ప్యాకెట్స్ వాడతాం. ప్యాకెట్ అంటే కేజీ 5 కేజీ ప్యాకెట్. 100 మీరేమో ఎంత? 19 grams per packet. 900 grams. 900 ml ఉంటుంది. తక్కువ ఆయిల్ వాడితే అంత ఆరోగ్యం. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళందరికీ ఆయిల్ వాడమని చెప్తున్నారు, ఆయిల్ వాడమని చెప్తున్నారు. 20 ప్యాకెట్స్ వాడుతున్నారంటే 3 కేజీలు అవుతుంది. మీరు అందరూ ఆయిల్ వాడాలా? ఆయిల్ వాడితే మీ స్కిన్ బాగుంటుంది, ఎక్కువ వాడితే స్కిన్ పాడవుతుంది. అప్పుడు మా బ్యూటీ పార్లర్కి రావాలి. ఆయిల్ వాడితే ప్లస్ పాయింట్. రిలేటెడ్ కంపెనీ ఆయిల్ కొట్టడం మీ ఫస్ట్ బిజినెస్. ఆ తర్వాత అది చావకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాలి. మెడికల్ షాప్ అంటే మళ్ళీ శ్రీనివాస్కి లాభం. మాకెవరికి లాభం లేదు. మీకెందుకు రాదు బాబు? వీళ్ళందరూ తప్ప అలా కాదు, నీకు లాభం ఏంటంటే నీకు తరిగే ఉందిగా మొత్తం. మామూలుగా సన్న నడుమైతే మీకు చిన్న వడ్డానం సరిపోతుంది, సైజు పెరిగితే వడ్డానం పెద్దది అవుతుంది. మీ లాభమే కదా. ఎప్పుడైనా సరే నాకైతే వడ్డానాల కన్నా కూడా చిన్న చిన్న ఉంగరాలు ఇవి చేస్తేనే నెగటివ్ వచ్చిన నడుమైతే 1 ఉంటుంది, ఏళ్ళైతే 10 ఉంటే 10 ఉంగరాలు అమ్మచ్చు. అబ్బో. మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్ అషీజ్ అవర్ వాలంటీర్. నిన్న మీరు సరిగమల పాలు నేర్పించారు మా అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వాణి మేడం. వారి ఫోటో మీ దగ్గర ఉందా? ఇప్పుడైతే మీ దగ్గర ఉందా ఫోటో? లేదు. ఓకే, నో ప్రాబ్లం. వాణి గారి పేరు రోజు ఏమైనా 108 times ఏమైనా జపం చేస్తారా? లేదు. ఓకే, వారి పేరు మాత్రం మీరు 108 times అటెండ్ పోయి జపం చేయరు. ఫైన్. కానీ వారు చెప్పినది మాత్రం గుర్తుందా? అది ఫాలో అవుతారా? సో వారు చెప్పింది మాత్రం మీరు ఫాలో అవుతున్నారు. దిస్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. కానీ మనం ఎంతమంది దేవుళ్ళలా మనం పూజ చేస్తున్నాం, వాసవి మాత అనుకోండి, కృష్ణుడు అనుకోండి, వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. వాళ్ళ ఫోటోలు మనం పర్సులో పెట్టుకుంటాం, వాళ్ళ పేర్లు మనం జపం చేస్తాం 108 times. కానీ వాళ్ళు చెప్పేది మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? ఎగ్జాంపుల్ మీరు ఒకటి భగవద్గీతలో నుంచి కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మీ గుర్తులో? కొటేషన్ కానీ ఏది శ్లోకం చెప్పండి. ధర్మము నశించి అధర్మం పైకి వచ్చినప్పుడు నేను జన్మంలోకి వస్తానని భగవంతుడు చెప్తాడు. అలాగే నేను అడిగింది ఏంటంటే మన మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గివ్ హ్యాపీ హ్యాండ్. మానవ సేవ మాధవ సేవ అని చెప్తారు. దానికోసం మనం మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం 30 మెంబర్స్. వీఆర్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ పీపుల్. దట్ ఈస్ వెరీ గుడ్. కానీ బయట ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు? మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి ఎంతమంది జనాలకి హెల్ప్ఫుల్గా వ్యవహరిస్తున్నారు? అదని మనం ఆలోచించాలి. ఒకవేళ అదే నిజంగా జరిగితే, సపోజ్ లైవ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. సపోజ్ తెలంగాణ ఆంధ్ర గొడవల టైంలో బస్సుల మీద రాళ్ళు వేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయొచ్చా? వాళ్ళకి ఎవరు ఎన్లైట్ చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు అవర్ కమ్యూనిటీ. మిగతా వాళ్ళకి కూడా మనం ఇవన్నీ స్ప్రెడ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ విధంగా మనం
మన వాసవి క్లబ్స్లో రవితేజ, ఆర్ యూ స్పీకింగ్, ఆర్ యూ కండక్టింగ్ ట్రైనింగ్ సెషన్? వాసవి క్లబ్ గురించి మనం ఎలా ప్రోగ్రామ్ సింపుల్. చేయాలి? నేను అడిగిన క్వశ్చన్, మీరు మాట్లాడుతున్నారా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ప్లానింగ్, వాసవి క్లబ్ ప్లానింగ్స్ చెప్పడానికి వచ్చింది. నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని మాట్లాడమని చెప్పామా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయమని చెప్పామా? మాట్లాడడం. మరి మీరు ఏం చేస్తున్నారు? అది ఇంకా టైం ఉంది, రేపు అది ఇవాళ అక్కడ నిల్చొని మాట్లాడాలా. ఓకే, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రేపు అంతా కూడా అక్కడ నిల్చొని మాట్లాడడానికి ఒప్పుకో.